హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే ఈరోజు అయితే పోల్ట్రీ ఫామ్ గురించి, పోల్ట్రీ ఫామ్ వచ్చేసి అక్బర్ షేక్ పోల్ట్రీ ఫామ్. సో ఈరోజుకి అయితే మన బర్డ్స్ వచ్చేసి 24 డేస్ అవుతున్నాయి. సో మనమైతే 24 డేస్లో ఈరోజు ఏమేమి మేనేజ్మెంట్ అనేది నేను ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. సో అలాగే వచ్చేసి మార్నింగ్ అయితే మీకు తెలుసు, సో మార్నింగ్ రావడంతోనే సో పరదాలు అనేది చూసుకోవాలి, సో ఏ విధంగా ఉందనేది. సో ఇప్పుడైతే నేనైతే అక్కడికి వెళ్ళి కొంచెం వేడి అనేది వస్తుంది కాబట్టి అక్కడ పరదా అనేది మొత్తం డౌన్ చేసేసాను. సో ఇక్కడ పరదా అనేది కొంచెం ఉంచాను. సో ఇది కూడా టైం చూసి 1 అవర్ తర్వాత ఇది కూడా దించేస్తాను. ఎందుకంటే మనకు ఇప్పుడు వర్షం అయితే వస్తలేవు. సో వర్షం పడి కూల్ వెదర్ అయినప్పుడు కొంచెం మనం పరదాల మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలి. ఇంకోటి వచ్చేసి మనం స్టార్టింగ్ రాగానే రౌండ్ మొత్తం తిరగాలి షెడ్లో. సో ఏమైనా మోటాలిటీ ఉంటే తీసేసుకోవాలి. సో అలా మోటాలిటీ తీసేసుకున్న తర్వాత సో పొట్టు అయితే దున్నుకోవాలి. సో నేను మెయిన్ చెప్పేది ఏంటంటే మనం మెయిన్ పొట్టు మంచిగా దున్నుకొని రెగ్యులర్గా మనం చిక్స్ వేదాకా దున్నుకున్నామంటే మనకు చిక్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మంచిగా గ్రోతింగ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ టైమే. సో ఇక్కడ నేనైతే లీటర్ ఇంకా దున్నలేదు, అదే ఇక్కడ దున్నిన. సో ఈ దున్నని దానికి డిఫరెంట్ చెప్తారా మీరు? ఇక్కడ దున్నని దాంట్లో చిక్స్ అనేది ఎలా ఉన్నాయి, ఇప్పుడే ఇలా దున్నిన కదా, సో ఇలా ఇక్కడ ఎలా ఉన్నాయి, ఇప్పుడు దున్నిన దాంట్లో ప్రశాంతంగా కూల్గా అవి ఫీడ్ ఇంటేక్ చేసి సో నిదానంగా కూర్చొని ఉన్నాయి. అంటే రిలీఫ్ అయిపోయింది, ఎందుకంటే మనం నీట్గా చేసినాం కాబట్టి, దున్నినాం కాబట్టి ఇది, అందుకనే అవి నిదానంగా ఉన్నాయి. అదే ఇందులో ఇంకా మనం క్లీన్ చేయలేదు. సో ఇప్పుడు ఇది కూడా ర్యాకింగ్ చేస్తా కదా, సో అప్పుడు ఇవి కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ టైం మనం పుట్టు మంచిగా దున్నుకున్నామంటే చిక్స్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. గ్రోతింగ్ అనేది దానికి రిలీఫ్ ఉంటేనే గ్రోతింగ్ అనేది వస్తుంది. ఓకేనా? సో అలాగే ఈరోజు అయితే మెడిసిన్ గురించి చెప్పాలంటే మనమైతే ట్యాంక్లో వేసేది ఏంటంటే అస్టిక్ యాసిడ్ అండ్ ఇంకోటి వచ్చేసి ఆక్వాట్యాబ్. సో ఆక్వాట్యాబ్ అనేది నేనైతే ఇప్పుడు 2 ట్యాబ్లెట్లు అయితే వేస్తున్నాను. సో అలాగే 2 ట్యాబ్లెట్ల తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఇంకో ట్యాబ్లెట్ కూడా వేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చిక్స్ పెరుగుతున్నాయి కాబట్టి వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటాయి. సో వీటిలో కూడా సో వాటర్ అనేది ఫ్రెష్గా ఉండాలని సో అలా వేస్తున్నాను. ఎందుకంటే మనం ఆక్వా ట్యాబ్లో మనం ట్యాబ్లెట్ కనుక మనం నిర్లక్ష్యం చేసినట్టయితే, అలాగే అస్టిక్ యాసిడ్ కూడా మనం వేయకపోయినట్టయితే సో మన చిక్స్లో వచ్చే వ్యాధులు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఈకోలై. సో ఇదైతే కంపల్సరీ. సో మన వాటర్లో ఫ్లోరైడ్ బాగానే ఉంది, ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనం కంపల్సరీ అయితే ఇవైతే మెడిసిన్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. సో అలాగే వచ్చేసి ట్యాంక్ అనేది మనము బ్యాచ్ వెళ్ళే లోపల మనం 3-4 టైమ్స్ మనం క్లీన్ అయితే చేసుకోవాలండి. అలాగే పైప్ లైన్లు కూడా, సో పైప్ లైన్లో కూడా మనకు పాకురు అనేది ఉంటుంది. సో అందువల్ల మనం ఏం చేయాలంటే సో H2O2 ఉంటుంది కదా, సో అది పైప్ లైన్లో వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా మనం మంచిగా క్లీన్ చేసినట్టయితేనే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డా కానీ మనకు రిజల్ట్ వచ్చినప్పుడే మనకు ₹1 అనేది కట్టియడం అయితే జరుగుతుంది. లేదంటే నార్మల్గా మనకు వెయిట్తోనైతే నార్మల్గా 4.5 అనేది మనకు ఇస్తారు. సో అలాగే ఇచ్చేసి మళ్ళీ మనం కొంత సబ్స్క్రైబర్స్ డౌట్లు అయితే క్లియర్ చేస్తున్నాము. ఎట్లా అంటే సో ఇదైతే మనమైతే కంపెనీ ద్వారానే, సో కంపెనీ వచ్చేసి మనకు లోకల్ది శ్రీ నిత్య కంపెనీ. సో కంపెనీ వాళ్ళే మొత్తం మెడిసిన్ కానీ, ఫీడ్ కానీ, చిక్స్ కానీ ప్రతి ఒక్కటి మనం ఖాళీ మెయింటెనెన్స్ చేసుకోవాలి. సో ఓన్గా అనేది మనమైతే ఇంతవరకు అయితే వేయలేదు. సో ఓన్గా వేసే ప్లానింగ్ ఉన్న వాళ్ళైతే సో మనీ అనేది అయితే కంపల్సరీ ఉంచుకోవాలి. సో మనీ ఉంటేనే సో ఓన్గా వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఓన్గా వేసినప్పుడు మోర్టాలిటీని కూడా చూసుకోవాలి మనం. సో మోర్టాలిటీ బాగా అయితే సో మనమైతే లాస్ అయితే అవుతామండి. ఎందుకంటే కాస్ట్ అనేది మనకు బాగా పడుతుంది.
సో మనం కంపెనీ ఎలా చేస్తారో మనం అనుభవించినాం కాబట్టి చూస్తున్నాం కాబట్టి సో అందుకనే నేను చెప్తున్నాను. కాకపోతే ఓన్గా చేసినప్పుడు మనకు రేట్ వస్తే సో మనకు ఇన్కమ్ అనేది మంచిగానే ఉంటుంది. ఓకేనా? ఓకే గైస్, ఇంకా మీకేమైనా డౌట్స్ అనేది ఉంటే నాకైతే మెసేజ్ అయితే పెట్టండి. సో నేను ఎప్పుడైనా చూసుకున్నప్పుడు అయితే మెసేజ్కి అయితే రిప్లై అయితే కంపల్సరీ ఇస్తాను. కాకపోతే ఫుల్ డౌట్లు ఉన్నట్టయితే నేను ఆ వీడియో కూడా నేను పెట్టేస్తాను. ఓకేనా? ఓకే గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.